హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ ఇన్స్టెంట్ పాస్తా రెసిపీ మసాలా మ్యాక్రోనీ. ఇది హెల్దీ రెసిపీ అండి. 100% వీట్ మ్యాక్రోనీతో చేసాం. ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినప్పుడు ఒక 150 గ్రామ్స్ పాస్తాని ఆ వాటర్లో వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు హై పెట్టుకొని పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసి మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పాస్తా స్టిక్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ బాయిల్ అయ్యి అండ్ పాస్తా ఇలా కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఆ పాస్తాని కూల్ వాటర్లో వేసుకోవాలి, అప్పుడు అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఆనియన్స్, 2 స్మాల్ టొమాటోస్, 2 గ్రీన్ చిల్లీస్, 1 క్యాప్సికమ్, జింజర్ అండ్ గార్లిక్. ఇక్కడ మీకు కావాల్సిన వెజీస్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఆర్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకుంటే పాస్తాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్ వేసుకోవాలి. అలానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి కొంచెం ఫ్రై చేయండి. గార్లిక్, జింజర్, చిల్లీ అన్నీ వేగాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సిన వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలాస్ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులో షెజ్వాన్ సాస్ ఒక 1 టీ స్పూన్ వేసి మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసి ఆ మసాలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి కూల్ వాటర్లో పెట్టుకున్న మ్యాక్రోనీని ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ బాగా టాస్ చేయాలి. ఈ మసాలా గ్రేవీ అంతా కూడా పాస్తాకి నీట్గా కోట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ నేను యాడ్ చేసినట్టు 1/4 టీ స్పూన్ పెప్పర్ అండ్ ఒరిగానో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పాస్తా మసాలా యాడ్ చేశాను, బట్ ఇది లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే పావ్ బాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్ గరం మసాలా. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలా అంతా పాస్తాకి పట్టేలా బాగా టాస్ చేసుకోవాలి. ఎండ్లో కావాలనుకుంటే చీజ్ స్లైస్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. అంతే, రెస్టారెంట్ స్టైల్ పాస్తా మ్యాక్రోనీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.